గాయస్, ఇప్పటికి చాలా ఇబ్బంది అయిపోయింది. సోషల్ మీడియాలో ఫుల్ అబ్బాయి నుంచి చాలా అయిపోయింది. కానీ ఒకటి ఏంటంటే మేము ఇచ్చేటప్పుడు 2 సార్లు 3 సార్లు ఆలోచన చేయండి, మోసం కాకండి. ఇంకోటి ఏంటంటే గుడ్డిగా నమ్మద్దు. నమ్మినా కూడా ప్రేమించి ఇదవుతుంటే ఏమన్నా ఉన్నప్పుడు మీకు అంత దోతున్నప్పుడు పక్కన ఫ్రెండ్స్ కానీ అన్న కానీ పెట్టుకుంటే దాన్ని బట్టి మీరు పొరలో ఆలోచన చేయండి. ఆలోచన చేస్తేనే మీకు అంత ధైర్యంగా ఉండి మా వాళ్ళ కాదు మేము చేయం అని చెప్పండి. కానీ ఎందుకంటే మంచి కోసమే నేను ఓడుకుంటూ చెప్తున్నాను. మీకు నువ్వు తప్పుగా ఉన్నంటే అనిపిస్తే ఇది చేయకండి. లైక్స్ కొట్టాలనుకుంటే లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ నేను అన్నగా చెప్తున్నాను. కానీ అది చూడగానే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి, బాధ అయిపోయింది. కానీ అది ఒప్పుడు చేయలేకపోయిన పరిస్థితిలో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఒకటి ఏంటంటే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడతారు తప్ప ఇంకోటి మనం చంపాలంటే దానికి ఆలోచన చేస్తారు అని చంపరు. కానీ మనకన్నా అప్పు చెప్తారేమో ఒకటి, మనకు అప్పు చెప్పరు. అందుకని నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పోలీసు వాళ్ళకే చెప్తున్నాను, మొత్తం సిటీలో ఉన్న వాళ్ళందరికీ, దేశం అంటలో. కానీ ఏంటంటే పోలీస్ అన్నలు అన్న మీరు పెళ్లి చేయాలనుకుంటే మీరు బాగోస్తారని అడిగినప్పుడు మీరు ఒప్పించి ఇది చేయకండి. పేరెంట్స్కి కనుక్కొని పెళ్లి చేయండి. ముందు పేరెంట్స్కి ఒప్పించి చేయండి. ఎందుకంటే ఇట్లా చాలా రోజులు అయిపోయింది, చాలామందికి అయింది. ఒక్కడికి కాదు, చాలామందికి అయింది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చూసారు కదా, ఆ కామెంట్లో చూసారు కదా, సోషల్ మీడియాలో చాలా హీరోస్ అయింటారు. అందుకని కొంచెం అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఏసీపీ వాళ్ళైనా సీఎం ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్తున్నాను,